టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీపై అతని మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడికి వ్యక్తిత్వం లేదని, క్రూరమైన మనస్తత్వంతో తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించారు. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీని విమర్శిస్తూ హసీన్ జహాన్ ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. గత 7 ఏళ్లుగా మన మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. నీ క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్నే చేతులారా నాశనం చేశావు. మమ్మల్ని చంపడానికి, మా పరువు తీసి వేధించడానికి, నన్ను ఓడించడానికి నువ్వు ఎంతమంది క్రిమినల్స్ కు డబ్బు ఇచ్చి ఉంటావు? దానివల్ల నువ్వేమైనా సాధించావా? క్రిమినల్స్, వేశ్యలకు నువ్వు ఇచ్చిన డబ్బును మన కుమార్తె చదువు కోసం వెచ్చిచ్చి ఉంటే, మన భవిష్యత్తు కోసం ఉపయోగించి ఉంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. మనమంతా ఎంతో మర్యాదగా జీవించే వాళ్ళమని హసీన్ జహాన్ రాసుకొచ్చారు. నాకు ఆ భగవంతుడు ఎంత ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడో చూడు. నిజం కోసం నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంటాను కూడా. అందుకే నువ్వు ఎంతమంది క్రిమినల్స్ తో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోతున్నావు. ఈ పురుషాధిక్య సమాజంలో నాపై నిందలేసి నువ్వు మద్దతు కూడగట్టుకోగలవేమో, కానీ ఏదో ఒక రోజు నీకు కూడా కష్టకాలం మొదలవుతుంది. అప్పుడు నీకు అండగా నిలిచిన వాళ్లే నిన్ను తరిమేస్తారు. చట్టంపై నాకు నమ్మకం ఉందని షమీని ఆమె దుయ్యబట్టారు. 2014లో హసీన్ తో షమీకి వివాహమైంది. వీరికి కుమార్తె జన్మించింది. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ అతడిపై గృహహింస కేసు పెట్టింది. దీనిపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హసీన్ ఆమె కుమార్తె సంరక్షణ కోసం 4 లక్షల రూపాయల భరణం కింద చెల్లించాలని షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కాగా 2018లో ఈ జంట విడిపోయారు. తన భర్త షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్కతాలోని జాదవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం, వేధింపులు, గృహహింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక అదే సమయంలో తమ ఖర్చుల కోసం నెలకు 10 లక్షల రూపాయలు భరణం ఇచ్చేలా ఆదేశించాలంటూ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో 7 లక్షల రూపాయలు తన ఖర్చుల కోసం కాగా మిగిలిన 3 లక్షల రూపాయలు కూతురు మెయింటెనెన్స్ కోసమని పిటిషన్ లో తెలిపింది. అప్పట్లో కేసు విచారించిన ట్రయల్ కోర్టు నెలకు 1,30,000 రూపాయల భరణం చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సమీక్షించిన హైకోర్టు భరణం పెంచడంతో పాటు 6 నెలల్లో కేసును పరిష్కరించాల్సిందిగా ఆదేశించింది.